ప్రభుతో పైన మన ఈ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. परमेश्वर के साथ चले ये कार्यक्रम को हम सब लोगों को स्वागत करते हैं. ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. प्रार्थना की पूर्वक से हम इस कार्यक्रम को आगे बढ़ाएंगे. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన మా తండ్రి, हे प्रेमी पिता परमेश्वर, మీకు వందనాలు. हाँ आप धन्यवाद. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడతారని, इस समय में आप हमसे बात करते हैं, మిమ్మల్ని బలపరుస్తారని మీ యొద్దకు వస్తూ ఉన్నాం. आप हमें दृढ़ करते हैं, हम इसलिए आपके चरणों के पास आते हैं. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, हमको हमारे ऊपर ध्यान दीजिएगा, మాతో మాట్లాడండి. हमसे बात कीजिएगा. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. आपकी आगमन के लिए हमें तैयार कीजिए. ఈ నామానికి మహిమ తెచ్చుకోనండి. आपके नाम को महिमा लेंगे. మా అందరికీ हमारे सब के लिए మంచి విశ్వాసము నిరీక్షణ దయచేయండి. अच्छा विश्वास और निरीक्षण हमारे जीवन में दीजिए. మమ్మల్ని బలపరచమని हमको दृढ़ कीजिए. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. प्रभु यीशु के नाम में प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन. మంచిది ప్రియులారా, बहुत अच्छी बात है मेरे प्रियो. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. हम परमेश्वर की वचन के ऊपर ध्यान देते. సమూయేలు మొదటి గ్రంథం पहले शमूएल 17వ అధ్యాయము 7वां अध्याय 32 నుంచి 37 వచనం వరకు ధ్యానం చేద్దాం. 32 वचन से लेकर 27 वचन तक हम ध्यान करेंगे. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలనే అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖన భాగము మనల్ని దీవించునుగాక. 32वां वचन. तब दाऊद ने शाऊल से कहा, किसी मनुष्य का मन उसके कारण कच्चा ना हो, तेरा दास जाकर उस फिलिस्ती से लड़ेगा. शाऊल ने दाऊद से कहा, तू जाकर उस फिलिस्ती के विरुद्ध युद्ध नहीं कर सकता, क्योंकि तू तो लड़का है और वह लड़कपन ही से योद्धा है. दाऊद ने शाऊल से कहा, तेरा दास अपने पिता की भेड़ बकरियां चराता था, और जब कोई सिंह या भालू झुंड में से मेमना उठा ले जाता, तब मैं उसका पीछे करके उसे मारता और मेमना को उसके मुंह से छुड़ा लेता, और जब वह मुझ पर हमला करता तब मैं उसका केश को पकड़कर उसे मार डालता था. तेरा दास ने सिंह और भालू दोनों को मारा है, और वह कतना रहित फिलिस्ती उनके सामने हो जाएगा, क्योंकि उसने जीवित परमेश्वर की सेना को ललकार है. फिर दाऊद ने कहा, यहोवा जिसने मुझे सिंह और भालू दोनों में के पंजे से बचाया है, वह मुझे उस फिलिस्ती के हाथ से भी बचाएगा. शाऊल ने दाऊद से कहा, जा, यहोवा तेरे साथ रहे. परमेश्वर सबको हमारे लिए आशीष कारण बनाए. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం ప్రియులారా. इधर हमें दो व्यक्तियों को देखता है मेरे प्रियो. మొట్టమొదటి వ్యక్తి దావీదు, सबसे पहले दाऊद, అలాగే రెండవ వ్యక్తి సౌలు. उसी के बाद शाऊल. సౌలు ఇజ్రాయెల్ యొక్క రాజుగా ఉన్నాడు. शाऊल इज़राइलों के ऊपर राजा है. దావీదు చాలా చిన్నవాడు. दाऊद बहुत छोटा है. దావీదు గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. दाऊद के बारे में हम कुछ बातों को मनन करने की कोशिश करेंगे. దావీదు అందరికంటే చిన్నవాడు. दाऊद सबसे उनके परिवार में छोटा था. తన కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు ఈయనే.
उनकी परिवार में सबसे छोटा यही है। ఈ చిన్నవాడైనటువంటి దావీదుకి తన తండ్రి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ये जो छोटा दाऊद को उनका पिता कुछ जिम्मेदारी दिया है। ఆ బాధ్యతలు ఏంటంటే वो जो जिम्मेदारी क्या है, తనకున్నటువంటి గొర్రెల మందను అప్పగించి కాయమని చెప్పాడు. पिता के पास जो भेड़ की झुंड है उसकी ख्याल रखने की दिया। ఆయన చాలా నమ్మకస్తుడు. वो दाऊद बहुत विश्वास है, దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వాడు. परमेश्वर के लिए भय और भक्ति भी है। చూడండి, తన గొర్రెల మందను కాచుకుంటూ जो पिता की झुंड को, भेड़ों की झुंड को देखते हुए దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. परमेश्वर के लिए स्तुति और आराधना भी करता है। ఇలాంటి సమయంలో ये इसी समय में ఒక రోజున ఒక ఎలుగుబంటి వచ్చింది. एक दिन एक भालू आया। గొర్రెలన్నీ చక్కగా ఆహారాన్ని తింటూ ఉన్నాయి. जो उनके पास भेड़ है वो सारे खाना खा रहे हैं, మేత మేస్తూ ఉన్నాయి. जो घास खा रहा है। అలాంటి సమయంలో ఆ ఎలుగుబంటిని చూసి దావీదు దాక్కోలేదు, పారిపోలేదు. उसी समय में उस भालू को देख के दाऊद उधर से नहीं भागा దాక్కోలేదు और नहीं छुपा है, పారిపోలేదు. वो उधर से नहीं भागा है। మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. और एक बार हम ध्यान देगा, ఎలుగుబంటిని చూసి ఈ దావీదు దాక్కోలేదు, పారిపోలేదు. जो भालू को देख के दाऊद ना भागा है और ना छुपा है। ఎంత ధైర్యం కలిగిన వ్యక్తో! जैसे हिम्मत वाला है। నా యొక్క గొర్రె పిల్లల్ని తీసుకుపోవడానికి వచ్చావా? मेरा भेड़ों को लेने के लिए आया है आप? చూడండి, ఎంత ధైర్యము సాహసం చేసేటువంటి వ్యక్తి అయి ఉన్నాడో దావీదు. ध्यान दीजिएगा, जैसे हिम्मत है और जो ऐसा खड़ा है वो दाऊद के अंदर देख सकते हैं। ఎలుగుబంటి వచ్చిందంటే ఏదో గొర్రె పిల్లని పట్టుకొని పోతుంది. जैसे बालू आया तो उस जानवर की झुंड में से कुछ ना कुछ लेके जाएगा। ఒక్కదాన్ని తీసుకుపోతుంది. एक भेड़ को लेके जाएगा। చాలా గొర్రెలు ఉన్నాయి, बहुत भेड़ों है, పోతే పోయింది ఒకటి एक तो जाते जाने दो అనే ఆలోచన అతనికి రాలేదు. ऐसा सोच दाऊद की जीवन में नहीं है। చూడండి, ఒక్కదాన్ని కూడా పట్టుకుపోవడానికి వీల్లేదు అన్నట్టుగా తను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ध्यान दे दे, एक भी नहीं लेना है, एक भी लेके नहीं जाना है, ऐसा विचार में है। ఎట్లా తీసుకెళ్తావో చూస్తాను అన్నట్టుగా దాంతో పోరాడడానికి సిద్ధపడ్డాడు. जैसा आप लेके जाओगे मैं देखूंगा, ऐसा खड़े हो गए दाऊद। నేనుండగా నా గొర్రెని నువ్వు తీసుకెళ్ళలేవు అన్నట్టుగా సవాల్కరంగా నిలబడ్డాడు. मैं इधर है तो आप मेरा भेड़ को लेके नहीं जाओगा, ऐसे सवाल से खड़ा है दाऊद। చూడండి ప్రియులరా, ध्यान दीजिएगा मेरा प्रियो, ఎలుగుబంటితో పెట్టుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే. जैसे भालू को देखा है इसका मतलब हम अपने आप से नहीं, हमें अपने आप प्राण को खो गया है। చూడండి, ఎవరైనా ప్రాణాలతో చెలగాటమాడతారు? क्या एक बार ध्यान दीजिएगा, हम अपने आप से अपना प्राणों से क्या खेलते? ఎవరు చేయలేరు కదా. कोई भी नहीं खेलते। ఎవరైనా తమంతట తాము తమ ప్రాణాల మీదకి ఇతను తెచ్చుకుంటారా? कोई भी अपने आप से अपना प्राण के ऊपर खेलेगा? తెలిసి తెచ్చుకుంటారా? जो जानते जानते हुए लेके आएगा? ఎలుగుబంటితో పోరాడితే ప్రాణాలు పోతాయి అని తెలియదా? जैसे भालू से लड़ा तो क्या प्राण नहीं चले जाते? అది ఎంత రిస్కో కదా. बहुत बहुत खतरा है। చూడండి, కొన్నిసార్లు దెబ్బలతో తప్పించుకోవచ్చు, ध्यान दीजिएगा, कुछ समय हम कुछ चोट होते हुए चले जाते, లేకపోతే కనుక అది మన ప్రాణాలను కూడా తీసేస్తుంది. कभी कभी वो हमारा जान की खतरा भी होता है। ఎప్పుడైనా ప్రాణాలు పోయేంతగా మనం పోరాడగలుగుతామా? कभी भी हम अपना प्राण को अर्पण करते वक्त, खोने वक्त हम लड़ते। చూడండి, ఇక్కడ దావీదు చూస్తున్నాం. इधर हम दाऊद के ऊपर ध्यान दीजिएगा। దావీదు ఎలుగుబంటితో పోరాడి గెలవాలనేటువంటి తాపత్రయం కలిగి ఉన్నాడు. दाऊद भालू से लड़के जीत जीने के लिए, जीत पाने के लिए इधर सोच में है। మనమైతే చిన్న చిన్న సమస్యలతోనే మనం పోరాడలేము. हम छोटे छोटे बातों से लड़ नहीं पाते। చూడండి, ఈ సమస్య నాకెందుకురా బాబోయ్ అనుకుంటాం. ये समस्या मेरे लिए क्यों है? అనవసరంగా ఈ సమస్య ఎందుకు తెచ్చుకోవాలి? ये जो परीक्षा में क्यों पढ़ूं? కొన్నిసార్లు కొన్ని పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. कभी कभी बहुत बहुत बड़ा बड़ा परीक्षा हमारे पास में आता है। అనవసరంగా ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవాలనుకుంటాం. क्यों हमारा प्राण की केयर क्यों करना है, ऐसा विचार हमारे अंदर होती है। మనము వాటి జోలికి పోము, हम उनके पास भी नहीं जाते, వాటిలో మనం ఇన్వాల్వ్ కాం. हम उनके साथ उनके पास भी हम नहीं जाते। దావీదైతే ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు.
हाँ, दाऊद बिल्कुल अलग तरीका से जीवन जीता रहे हैं। చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాము. हे मेरे प्रियो, इधर हम ध्यान दीजिएगा। ఇది ఎలుగుబంటి అనేది ఒక చిన్న సమస్య అనుకుందాం. जो ये बादू है, ये बहुत छोटा सा समस्या है, हम देखते हैं। దాంతో పోరాడి గెలిచిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. उससे लड़के जिया ऐसा व्यक्ति दाऊद है। అది అయిపోయింది. ये बात को खत्म है। వాళ్ళ నాన్నతో చెప్పుంటాడు, हाँ, जाके उनका पिता को बोला भी होगा। నాన్న ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? हाँ पापा, आज क्या हो गया पता है? ఈ రోజు ఒక ఎలుగుబంటి వచ్చింది. आज एक बालू आया। ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళాలనుకుంది, కానీ నేను దాని ఆశలు నెరవేర్చలేదు. एक भेड़ को लेने के लिए कोशिश किया, फिर भी उनकी विचार को मैंने खत्म किया। దాన్ని అక్కడే మట్టు పెట్టేశాను. हाँ, उधर ही मैंने उसके खत्म किया। ఎంత సంతోషంగా చెప్తూ ఉంటుండొచ్చు. बहुत बहुत हंसते हुए बोला होगा। అయితే వాళ్ళ నాన్న అయితే అంత సంతోషం ఉండకపోవచ్చు పిల్లలు. हाँ, फिर भी दाऊद के पिता ऐसा खुशी ना होता होगा। ఎందుకంటే గొర్రె పిల్ల కంటే తన కుమారుని యొక్క ప్రాణం చాలా గొప్పది. जैसे भेड़ से बढ़कर उनका बेटा का प्राण बहुत कीमती ఆయన है। मेरा बेटा, ఎందుకు అలా చేసావు? क्यों ऐसा किया? పోతే పోయింది, ఒక గొర్రె పిల్ల. जाने तो एक है। అనవసరంగా నీ ప్రాణాల మీద వచ్చి నీ ప్రాణం పోతే నేను తట్టుకోలేను కదా. क्यों आप बेकार से आपका प्राण के ऊपर खेल के दा? అనవసరంగా నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడు చేయబాక. हाँ, कभी आप ऐसा मत करना। పోతే పోయింది जाने दो అని చెప్పే తర్వాత పంపించుండొచ్చు. हाँ, ऐसा बोल के फिर उनको भेज दिया होगा। అయితే కొన్ని రోజులు మళ్ళీ గడిచినాయి. फिर कुछ दिन ऐसा समय बीत गए। మరలా ఇంకొక భయంకరమైన పరిస్థితి వచ్చింది. फिर दोबारा एक भयंकर की स्थिति आया है। అంతకు ముందు ఎలుగుబంటి వస్తే చంపాడండి. हाँ, पहले बालू आया तो मार दिया है। ఇప్పుడైతే సింహమే ఎదురు వచ్చింది. हाँ, अभी तो बिल्कुल शेर आया। అరే వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుండొచ్చు కదా. क्या उनकी पिता ने जो बोला है, ये बात तो याद आया होगा। అంత రిస్క్ తీసుకోవద్దని చెప్పి ఉండొచ్చు వాళ్ళ నాన్న. वो पिता ने बोला है, भाई आप ज्यादा रिस्क मत लेना। ఎందుకంటే కుమారుని యొక్క ప్రేమను బట్టి, కుమారుని మీద ఉన్న ప్రేమను బట్టి అలా చెప్పి ఉండొచ్చు. क्यों है? किसी कारण है, जो बेटा के ऊपर जो प्रेम है उसी कारण से बोला है। ఈ రోజున సింహం వస్తే మా నాన్న చెప్పాడు కదా, మా నాన్నే వద్దన్నాడు కదా, ఎందుకంత రిస్క్ తీసుకోవడం, అదైతే ఎలుగుబంటి, ఇదైతే ఇంకా పెద్దది సింహం, దీంతో పోరాడడం ఎందుకు అనుకోలేదు పిల్లరా. मेरा पिता ने मुझसे जो बात बोला, क्यों एक तो जाने दो, कोई बात नहीं, मैं अपना प्राण की कील क्यों करूं, ऐसा सोच उनके जीवन में नहीं आया। అదైతే ఎలుగుబంటి, वो तो भालू है, ఇది సింహము, हाँ ये तो शेर है, ఇది ఇంకా బలమైంది, ये तो उससे भी बढ़कर है, बल है। అనవసరంగా దీంతో పెట్టుకుని అనవసరంగా రిస్క్ తీసుకోకూడదు అనుకోలేదు పిల్లరా. हाँ, इसके साथ खेल के अपने प्राण की खेल ना करने के लिए सोच नहीं था। దాంతో కూడా పోరాడడానికి బయలుదేరాడు. उससे भी लड़ने के लिए गए। అది ఏమన్నా పిల్లి అనుకుంటున్నారా? वो क्या, वो बिल्ली है? అది సింహం అండి. हाँ, वो तो शेर है, అది చీల్చేస్తుంది. वो तो चीर पड़ेगा। అది గొర్రెనే కాదు, वो सिर्फ भेड़ को नहीं, దాన్ని కంట కనబడితే మనిషినైనా చంపేస్తుంది. उसकी नजर में जो भी आया, जो मानव को भी मार डालेगा। ఈ రోజున దావీదు సింహంతో పోరాడడానికి వెళ్ళాడు. आज दाऊद एक शेर से लड़ने के लिए गया। ఇలాగ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. हाँ, पहले भी हमने ध्यान दियागा। దాక్కోలేదు, उन्हें तो छुपा नहीं है, పారిపోలేదు. वो तो भागा भी नहीं है। ఆ గొర్రెల మంది ఏమైనా కానీ నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాం అనుకోలేదు. चाहे जो कुछ भी होने दो, मेरा भेड़ बकरिया कुछ नहीं, मैं अपना प्राण को बचाऊंगा, ऐसा भी नहीं सोचा। సింహాన్ని కూడా జయించాడు ప్రియులరా. हाँ, शेर से भी लड़के जिया। సింహంతో పోరాడాడు, हाँ, शेर से लड़ा है, సింహాన్ని కూడా మట్టు పెట్టాడు. शेर को भी खत्म किया। చూడండి, దావీదు తనని మనం గమనించినట్లయితే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. हाँ, एक बार दाऊद के जीवन के ऊपर ध्यान दीजिए, वो उनके जीवन में ऐसा रिस्क लेने के लिए भी तैयार होगा। మొదట చిన్న రిస్క్ తీసుకున్నాడు, पहले थोड़ा सा रिस्क लिया, ఆ తర్వాత అంతకన్నా పెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి రిస్క్ తీసుకుని గెలిచాడు. दोबारा उससे भी बढ़कर रिस्क लेने के लिए तैयार हुआ। మనం ఎలా ఆలోచన చేస్తాం? हमारे अंदर क्या विचार है? ఒక సమస్య వచ్చింది, एक समस्या आया, ఎలాగోలా దాన్ని గెలిచాం. जैसा भी हो उनको हमने सवाल परीक्षा किया, ఎలాగోలా దాన్ని గెలిచాం. जैसा भी हो उसमें हमने जीत लिया। అమ్మయ్య, ఈ సమస్య తీరిపోయింది. हाँ, हमया
हम इससे जीत लिया। ఇంకెప్పుడు మనకి ఇలాంటి సమస్యలు రాకూడదు. हाँ, फिर बाद में कभी ऐसा समस्या मेरे जीवन में नहीं आना चाहिए। దేవుని కూడా మొరపెడుతూ ఉంటాం, हम परमेश्वर को भी प्रार्थना करते हैं, నాకు ఇంకేం సమస్యలు వద్దయ్యా, मुझे और कोई समस्या नहीं आना चाहिए। ఇప్పుడిప్పుడే సమస్యల నుంచి బయటపడుతున్నాం, अभी अभी समस्या से बाहर आया हूँ ఇంకా సమస్యలు అయితే నేను తట్టుకోలేను, और इससे भी बढ़िया परीक्षा मेरे जीवन में आए तो मैं सहन नहीं पाता हूँ। దాన్ని నేను గెలవలేను, हाँ, उससे मैं नहीं जीतूंगा। నాకు అంత శక్తి లేదు. हाँ, उसमें मुझे इतना शक्ति नहीं है। ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. ऐसा प्रार्थना हम करते रहते हैं। సమస్యను చూసి భయపడిపోతూ ఉంటాం, समस्या को देख के हम बहुत डरते हैं। కానీ దావీదు అలా లేడండి. फिर भी दाऊद ऐसा नहीं था। సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. जो भी परीक्षा उनके सामने आता है उसके सामने के लिए वो तैयार हुआ। అది చిన్నదైనా సరే, वो छोटा भी हो, అది పెద్దదైనా సరే, वो बड़ा भी हो, అది ఇంకేదైనా సరే. और कोई भी हो। ఇప్పుడు మరొక భయంకరమైనటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం పిల్లలు. अब इससे भी बढ़कर भयंकर की बात को हम देखने के लिए जा रहे हैं मेरे प्रियो। ఎంత రిస్క్ తీసుకోవడానికి సాహసించాడో మనం చూసినట్లయితే, जितना वो जो ज्यादा रिस्क लेने के लिए भी वो ने साहस किया है, ఈ రోజు ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. जो हमने अभी पढ़ा है इस पैसेज में हम देख सकते हैं। ఫిలిస్తీయుడు అక్కడ వచ్చాడు, एक फिलिस्ती आया है, అతని పేరు గొలియాత్. उनका नाम गोलियात है। ఇజ్రాయెల్ దేవుణ్ణి తుచ్చపరుస్తూ ఉన్నాడు, इज़राइल की परमेश्वर को ललकार रहे। అలాగే ఇజ్రాయిల్ అందరినీ కూడా మట్టు పెడతానని సవాల్ చేస్తున్నాడు. इज़राइल सब लोगों को मार डालने के लिए सवाल उठा रहे। ఇజ్రాయిల్ రాజు ఉన్నాడు, इज़राइल के ऊपर राजा है, ఇజ్రాయిల్కి సైన్యం కూడా ఉంది. इज़राइल में एक सेना भी है। ఇక్కడ సౌలే రాజుగా ఉన్నాడు పిల్లరా. इधर शाऊल राजा है। ఈ గొలియాతును చూసి ఈ సౌలు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు, ये जो गोलियत को देख के शाऊल भी डर के डेरा में बैठा है। భయపడిపోయి కూర్చున్నాడు పిల్లరా. बहुत डर के भय हो के बैठा है प्रिय प्रिय। ఎంత అవమానకరమైనటువంటి ये విషయం. बहुत बहुत विचार की बात है। ఈ సౌలు యుద్ధం తెలిసిన వ్యక్తి, शाऊल को बहुत युद्ध का ज्ञान भी है, చాలా నైపుణ్యం ఉంది, बहुत युद्ध का प्रावीण्यता भी है, తన దగ్గర సైన్యం కూడా ఉంది, उनके पास सेना भी है। ప్రజలందరినీ రక్షించాల్సినటువంటి వ్యక్తి जो सब लोगों को बचाने वाला व्यक्ति, చేతగాని వాళ్ళలాగా కూర్చున్నాడు. हाँ, बिना कामयाब की बैठा है। ఆ యొక్క గొలియాతును చూసి భయపడిపోయాడు. जो गोलियत को देख के डर के डेरा में बैठा है। ఈ విషయం తెలిసినటువంటి దావీదు బయలుదేరి ముందుకు వచ్చాడు. ये जो बात जान लिया हुआ दाऊद सामने आया है, తిన్నగా రాజు అయినటువంటి సౌల్ దగ్గరికి వచ్చాడు పిల్లలు. सीधा राजा शाऊल के पास आया है। मेरा प्रियो, నేను గొలియాతును జయిస్తాను, मैं गोलियत से जीतूंगा, నేను గొలియాతు మీద ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను, मैं गोलियत के पास आके जरूर विजय पाऊंगा, నన్ను పంపండి అంటున్నాడు. मुझे भेज दो। సౌలుకి ఎంతో నవ్వుచుండొచ్చు, शाऊल को शायद हंसना की बात होगा, అరే నా వల్లే కావట్లేదు, अरे मेरे से नहीं हो पा रहे, నేనే కూర్చున్నాను, मैं तो बैठ गया నువ్వు है, వెళ్ళి ఏం చేస్తావు అన్నట్టుగా आप చెప్తున్నాడు. जाके क्या कर रहे हैं। చూడండి ఇక్కడ ఈ 33వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, 33 वचन में देख सकते हैं, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ये फिलिस्ती के साथ लड़के आप जीतने के आपके पास शक्ति नहीं है। ఎంత మరి ఆశ్చర్యంగా ఉంది కదా పిల్లలు. ये बात बहुत आश्चर्य की बात है, अचंभा की बात है। ఎందుకంటే పౌలు బాహ్య రూపంగా ఉన్నటువంటి దావీదును చూస్తూ ఉన్నాడు. शाऊल जो बाहर दिखा हुआ दाऊद को देख रहा है। దావీదు చూసి అంటున్నాడు కదా, दाऊद को देख के ऐसा कहता है, నువ్వు చాలా చిన్నవాడివి, आप लड़क है, నువ్వు చాలా చిన్నవాడివి, आप बहुत छोटा है, అతను చాలా పెద్దవాడు, वो तो बहुत बड़ा है, చాలా శక్తిమంతుడు, वो बहुत बलशाली है, చిన్నప్పటి నుంచి బాగా యుద్ధం కూడా తెలిసిన వ్యక్తి. वो लड़कपन से उनको युद्ध जानता है। ఇప్పుడు నిన్ను చూసినట్లయితే నీవు చాలా చిన్నవాడివి కాబట్టి నీకు అసలు యుద్ధమే రాదు, अभी आपको तो बहुत बिल्कुल छोटा है, आपको युद्ध लड़ना भी नहीं आता, ఎలా గెలుస్తావు నువ్వు? आप कैसा जीत पाओगे। అసలు నువ్వు గెలవడానికి అవకాశమే లేదు. आप जीतने की कोई अवसर उधर नहीं था। ఇప్పుడు దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్లన్నిటినీ ఈ యొక్క సౌలు రాజు దగ్గరికి తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు పిల్లలు. दाऊद के जीवन में जो भी परीक्षा आया है, ये सारे बातें लेके आके
सौल के सामने रखा है ఏ విధంగా సమస్యలను గెలిచాడో, कि जैसा वो उनके सामने हर परीक्षा को जैसा जीत लिया है, ఎలుగుబంటిని గెలిచాడో, जैसा भालू को जीता है, సింహాన్ని గెలిచాడో जैसा शेर को जीता है, చక్కగా వివరించి చెప్తా ఉన్నాడు. बहुत ऐसे बहुत अच्छा से उनको बताते आ रहे हैं। నేను గులియాతును కూడా ఈ విధంగానే గెలుస్తాను, मैं इसी रीति से गुलियात के ऊपर भी जीतूंगा, ఖచ్చితంగా గెలుస్తాను ధైర్యంగా చెప్తున్నాడు. जरूर जीतूंगा। ఈ గులియాతు చాలా పెద్ద సమస్య ఇప్పుడు. ये जो गुलियात है ये बहुत बड़ा परीक्षा है। ఎలుగుబంటి కంటే, हाँ, जैसा बालू से, సింహం కంటే शेर से, ఇతను గులియాతు చాలా భయంకరమైన వ్యక్తి. ये गुलियात बहुत बहुत भयंकर का व्यक्ति है। చూడండి, అవి జంతువులు, క్రూర జంతువులు. एक बार ध्यान दीजिएगा, वो तो ऐसा क्रूर जानवर है, అవి మరి పోరాడతాయి, वो लड़ता है, కానీ వాటిని భయపెడితే, వాటిని మరి దెబ్బ కొడితే తప్పించుకుని పారిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తాయి. जब उसको चोट लगता है, जब उसको मारता है, जब उसको डर आ गए, वो उधर से भाग के चले जाते हैं। కానీ ఇక్కడ అలాంటి వ్యక్తి కాదండి. इधर जो सिचुएशन है वो ऐसा व्यक्ति नहीं है, ఇతను మనిషి. ये इंसान है। మనిషి యొక్క ఆలోచన విధానం ఎంత భయంకరమైందో. हाँ, इंसान की सोच बिल्कुल बहुत भयंकर है। చస్తే నేను వాడను చావాలి, లేకపోతే నేను చావాలి. मर गए तो सामने वाला मरना है नहीं, या मैं मरना है। వాడిని శత్రువుని ఖచ్చితంగా చంపాలనేటువంటి కసి కలిగినటువంటి వారిగా ఉంటుంటారు. शत्रु को जरूर मारना है ऐसा निश्चय लेके वो सोचता है। శత్రువును నశింప చేయాలనేటువంటి ఆలోచన మనిషిలో ఉంటుంది పిల్లరా. हाँ, शत्रु को नाश करने की विचार मानव के जीवन में होता है मेरे प्रियो। ఇక్కడ ఈ బలిష్ఠుడైనటువంటి గొలియాతు కూడా ఒక మనిషే కాబట్టి, ये जो बहुत युद्धवीर गुलियात भी एक इंसान है। తనతో పోరాటం చేయడానికి వచ్చినటువంటి దావీదుని అంత సామాన్యంగా వదిలిపెట్టాడు. जब उसके साथ लड़ने वाला दाऊद को इतना आसान से नहीं छोड़ता, ఖచ్చితంగా అతనితో మరి యుద్ధం చేస్తాడు, जरूर उससे युद्ध करेगा, ఖచ్చితంగా అతన్ని చంపి జయించాలనేటువంటి ఆలోచనతో ఉంటాడు. जरूर उनको मार के विजयी होने के लिए उनकी विचार होता है। ఇక్కడ మనం దావీదుని చూస్తే, इधर एक बार हम दाऊद को देख लिया तो సింహముతో పోరాడినటువంటి వ్యక్తి जो शेर से लड़के हुआ व्यक्ति అంతకన్నా ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్ళాడు. उससे भी ज्यादा रिस्क लेने के लिए उनके पास जाता है। దేవుని నామాన్ని బట్టి ముందుకు వెళ్ళాడు ప్రియులారా. परमेश्वर के नाम से आगे बढ़ा है मेरे प्रियो। దీని ముందుగా మీకు ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. इसके पहले एक बात मैं आपके सामने रखने के लिए विचार करता हूँ। సౌలుతో అంటున్నాడు కదా దావీదు, हाँ, शाऊल से ऐसा बात कहता है दाऊद, ఖచ్చితంగా దేవుడు నాకు తోడై ఉంటాడు, जरूर परमेश्वर मुझे मेरा साथ है। నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. जो मुझे मदद किया, सहायता किया, परमेश्वर यहोवा इस फिलिस्ती के सामने से भी मुझे बचाएगा। ఖచ్చితంగా దావీదు యొక్క గొప్ప నిరీక్షణ ఇక్కడ మనం చూస్తున్నాం. इधर जरूर दाऊद का जो विचार है हम देख सकते हैं, నాతో దేవుడు ఉన్నాడు, मेरे साथ परमेश्वर है, నాకు విజయాన్ని అనుగ్రహిస్తారు. हाँ, मुझे विजय दिलाएगा। ఇంతకు ముందు కూడా నాకు విజయాన్ని అనుగ్రహించారు. इसकी पहले भी मुझे विजय दिलाया। ఈ విశ్వాసంతో ఉన్నటువంటి ఈ దావీదుని సౌలు ఏమంటున్నాడు చూడండి, ऐसा विश्वास हुआ दाऊद के साथ सौल क्या बात कर रहे हैं, కొమ్ము जाओ, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. परमेश्वर आपके साथ है। చూడండి ప్రియులారా, దేవుడు దావీదుతో ఉంటాడు కానీ సౌలుతో ఉండడా? क्या एक बात है मेरा प्रियो, क्या दाऊद के साथ जो परमेश्वर है या सौल के साथ नहीं होगा? ఖచ్చితంగా ఉంటాడు, जरूर होगा। కానీ ఈ సౌలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేడు. इधर हमें सौल रिस्क लेने के लिए तैयार नहीं है। ప్రాణాలు పోగొట్టుకుంటారనేటువంటి భయం తనలో ఉంది. जो मैं अपना प्राण को खो जाऊंगा ऐसा डर उनके अंदर है। అనవసరంగా రిస్క్ తీసుకుని ప్రాణాల మీద కిందకి తెచ్చుకోవాలి, क्यों बेकार से जाके प्राण की किल क्यों करना है? అందుకే దావీదు నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్తున్నాడు. इसलिए दाऊद से कहता है तू जाओ, हाँ तू जाओ, परमेश्वर तेरा साथ रहे। ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు అంటున్నాడు. परमेश्वर जरूर आपको सहायता करेगा। బతికితే బతికాడు, చస్తే చచ్చాడు. हाँ, जा जा
जिया तो जिया या मर गए तो मरा, నా ప్రాణాలు ఏం కాదు కదా, मेरा प्राण कुछ नहीं होगा, నా ప్రాణాలు సేఫ్టీగా ఉండాలి. मेरा प्राण तो अच्छा होगा. ఇలాంటి భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం సౌలును చూస్తున్నాం ప్రియులారా. ऐसा भयंकर विचार और सोच विचार के व्यक्ति को सौल को हम देख सकते हैं. దావీదైతే दाऊद ऐसा नहीं है. ఈ 32వ వచనంలో మనం చూస్తున్నాం కదా, 32 वचन में हम देख सकते हैं, దీని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు, किसी मनुष्य का मन उसी के कारण कच्चा ना हो. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అన్నాడు. तेरा दास जाकर उसे फिलिस्ती से लड़ेगा. ఎవరు కృంగిపోకూడదు, हाँ, को किसी की मन कच्चा ना होना है. ఎవరు నిరుత్సాహపడకూడదు, कोई भी ऐसा उदास नहीं होना चाहिए. ధైర్యం కలిగి ఉండాలి. हाँ, हिम्मत से होना चाहिए. దేవుడు మనతో ఉన్నాడని నిరూపించాలి. परमेश्वर हमारे साथ रहता है, ऐसा बात को हम दिखाना चाहिए. ఇలాంటి వ్యక్తి దావీదండి. ऐसा व्यक्ति दाऊद है. ఈ రోజున నీవు దావీదులాగా ఉంటున్నావా, आज का दिन में आप दाऊद की जैसा है, సౌలు లాగా ఉంటున్నావా? शाऊल की जैसा है. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. एक बार हम अपने आप को परखेंगे. కొద్ది నిమిషాలు పరిశీలన చేసుకుందాం. एक बार हम परखेंगे. దావీదులాగా దేవుని కొరకు నిలబడుతున్నావా, दाऊद की जैसा आप परमेश्वर के लिए खड़ा हो रहे हैं. సౌలు లాగా పిరికి వాళ్ళలాగా కూర్చుని చేతులు ముడుచుకుని కూర్చుంటున్నావా? क्या सौल की जैसा आप कमजोर होके हाथ जोड़ के आप अपना डेरे में बैठ रहे. నీవు దావీదులాగా ఉన్నట్లయితే, आप दाऊद की जैसा होना तो దేవుని కొరకు నిలబడాలనుకుంటే आप परमेश्वर के लिए खड़ा होना चाहता हो. ఖచ్చితంగా ప్రియులారా, जरूर है मेरे प्रियो. నీవు ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నా, आप जितना भी बड़ा रिस्क ले ले, ఎంత గొప్పగా దేవుని కొరకు నిలబడాలనుకుంటే आप जितनी से भी परमेश्वर के लिए खड़ा होना चाहता అంత है, గొప్పగా దేవుడు నిలబెడతాడు. हाँ, उतनी से ऊंचा से परमेश्वर आपको खड़ा रखेगा. దావీదు చిన్నవాడే, दाऊद बहुत छोटा है. యుద్ధం తెలియని వ్యక్తి, युद्ध का नैपुण्यता उनके अंदर नहीं है. కానీ फिर भी యుద్ధం తెలిసినటువంటి हाँ, जो युद्ध को जानता है, ఆజానుబాహుడు చాలా భారీ కాయుడైనటువంటి గొల్యాతును మట్టు పెట్టాడు. बहुत ऊंचा बड़ा गुलियात को खत्म किया है. చూడండి ప్రియులారా, एक बार ध्यान दीजिएगा मेरे प्रियो, సౌలుకి చేత కాలేదు కానీ शाऊल से नहीं हो पाया చిన్నవాడైన దావీదు వల్ల అయింది. है, छोटा सा दाऊद के साथ हो गया. ఈ రోజున చిన్నవాడిపైన నీవు आज ये छोटा सा जो आप దేవుని కొరకు నిలబడినట్లయితే परमेश्वर के लिए खड़ा होना है, तो దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు ప్రియులారా. परमेश्वर आपको बहुत हाई से इस्तेमाल करेगा. मेरे గొల్యాతు మీద విజయం వచ్చింది. प्रियो, हाँ, गुलियात के ऊपर विजय है. ఈ రోజున ఆ వార్త అందరికీ తెలిసిపోయింది ప్రియులారా. ये आज का दिन, ये सारे विचार, ये सारे बात सबको पता लग गए हैं. ఇక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొందరు స్త్రీలు సౌలుని ఎదుర్కొనడానికి వచ్చారు. इधर इस राज्य में कुछ स्त्रियों ने सौल के सामने आया. ఇది 18వ అధ్యాయంలో మనం చూస్తూ ये ఉన్నాము. बात को हम 18वें अध्याय में देख सकते हैं. వారు చాలా సంతోషంగా వాయిద్యాలతో పాడుతూ నాట్యమాడుతూ వచ్చినట్టు మనం చూస్తున్నాం. बहुत खुशी के साथ वीणा सब कुछ बजाते हुए नाचते हुए सौल के सामने आया. వారు వస్తూ ఏం పాడుతున్నారంటే, वो आते आते कौन सा गीत गा रहे हैं? ఈ 7వ వచనాన్ని మనం చూస్తాం ప్రియులారా. 18 अध्याय उसकी 7वां वचन हम देखेंगे. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరి. और वे स्त्रियां नाचती हुई एक दूसरे के साथ यह गीत गाई, सौल ने तो हजारों को परंतु दाऊद ने लाखों को मारा है. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము. एक बार ध्यान दीजिएगा, बहुत बड़ी अद्भुत की बात है, ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం. बहुत अचंबा की बात है. ఒక బాలుడు 10,000 కొలది శత్రువును జయించాడా? एक जो छोटा सा लड़का है क्या लाखों के लोगों को जीता है? ఎప్పుడు జీవించాడండి? हाँ, कब मारा है? ఎప్పుడు జయించాడండి? कब जीता है? ఎప్పుడండి? कब है? ఆలోచన చేయండి. ఎప్పుడైనా యుద్ధం చేశాడా? दाऊद कभी पहले युद्ध लड़ा है? 10,000 మంది పైగా చంపాడా? क्या लाखों की जैसा लोगों को मारा है? ఎంతమంది చంపాడు? कितना लोगों को मारा है? ఇక్కడ మనం చూసే ఒక వ్యక్తే కదా, इधर हम देखा तो सिर्फ एक ही व्यक्ति को है. గొల్యాతే కదండి. हाँ, वो गुलियात को है ना. అరే గొల్యాతు ఒక్కడిని చంపితే 10,000 మందిని చంపాడంటాడండి. क्या एक बंदा को मारा तो इधर क्या 1000 लोगों को मारा है ऐसे बताता है? దీని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? हाँ, ये बात की अर्थ पता है मेरे प्रियो. ఒక వ్యక్తి 10,000 మందికి సమానుడైపోయాడు. एक व्यक्ति 10,000 के समान हो. చూడండి అంత గొప్ప వ్యక్తి అన్నమాట. हाँ, एक बार ध्यान दीजिएगा, इतना बड़ा व्यक्ति है. ఒక్క వ్యక్తిని చంపితే 10,000 మందిని చంపినంత లెక్కలోకి వెళ్ళిపోయాడు దావీదు. एक व्यक्ति को मारा तो वो 1000 लोगों के बराबर हो गए दाऊद.
సౌలు అంతకు ముందు ఎన్నో వేల మందిని చంపాడు కానీ शाऊल इसकी पहले बहुत हजारों को मारा है। ఈ ఒక్క వ్యక్తి గొలియాతును చంపలేకపోయాడు. एक व्यक्ति जो गोलियत को नहीं मार पाया, ఎందుకంటే ఈ ఒక్క వ్యక్తి 10,000 మందితో సమానం. एक ये व्यक्ति जो गोलियत हजारों के बराबर है, అందుకే తడుచుకుని భయపడి పక్కన కూర్చున్నాడు. से डर के भय के डेरा में बैठे है। ఈ దావీదు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని గెలిచాడు. ये दाऊद बिना डर के बिना भय के जाके गोलियत को मार के विजय पाया। ఈ 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, ये 8वां वचन को देखा तो मेरा प्रियो, దావీదునకు 10,000 కొలదీయనియు నాకు 1,000 కొలదీయనియు స్తుతులు పాడిరే అని సౌలు అంటున్నాడు. ये दाऊद के लिए लाखों की जैसा है, मेरे लिए तो सिर्फ हजारों के बोल के दाऊद सौलू बोल रहा है। అరే 10,000 ఊరికనే రావు కదా, क्या 10,000 सिंपल से नहीं आता ना? 10,000 స్తుతులు ఊరికనే రావు కదా, हाँ, 10,000 की स्तुति ऐसा आसान से नहीं आता ना? వస్తాయంటారా? क्या आता है? అంత తేలిగ్గా వచ్చేదేనా? इतना आसान से आ जाते हैं? వారు 10,000 కొలది అని స్తుతులు పాడారు కదా, वो 10,000 की स्तुति की जैसा उन्हें गाया है ना? ఏదో ఊరకనే వచ్చిన విజయం కాదండి అది. हाँ, ये ऐसे आसान से आया हुआ विजय नहीं है जी। ఆయన దావీదు చాలా గొప్ప రిస్క్ తీసుకున్నాడు. दाऊद बहुत बढ़िया से बड़ा रिस्क लिया है। అంత గొప్ప రిస్క్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ విధంగా ఆలోచన చేశారు. इतना बड़ा रिस्क लिया दाऊद ने, इसी कारण से उधर स्त्रियां ने ऐसा विचार के साथ गाया है। ఎంత సంతోషంగా పాడుతున్నారు. कितना आनंद के साथ गा रहा है। 10,000 మందిని చంపారని. हाँ, बहुत 10,000 से भी बढ़कर मारा है। ఈ రోజున అందరికి 10,000 మంది చంపారన్నట్టుగా గొప్ప గొప్ప ప్రఖ్యాతులు కావాలి. आज सब लोगों को हजार हजार लोगों को मरा हुआ ऐसा बहुत प्रशंसा चाहिए। ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ప్రజలందరూ మనల్ని మెచ్చుకోవాలి. सब लोग हमारे लिए प्रशंसा करना चाहिए। గొప్ప గొప్పగా మనల్ని కీర్తించాలి. बहुत लोग हमको प्रशंसा करना चाहिए। కానీ మనం ఏ చిన్న పని కూడా చేయం. हम फिर कुछ भी छोटा सा काम भी नहीं करना है। చిన్న పని చేయం కానీ పెద్ద పెద్దగా పొగడతలుగా మాత్రం हम పొగిడించుకోవాలి. छोटे से छोटा काम भी नहीं करना चाहते हैं, फिर भी हमको बड़ा बड़ा बहुत बहुत प्रशंसा के लिए हम इंतजार करते हैं। ప్రియులరా, है मेरे प्रियो, ఒక్కసారి ఆలోచన చేద్దాం. एक बार सोचेंगे, కొంచెం కూడా కష్టపడం, हम थोड़ा सा भी कष्ट नहीं करेंगे, లక్షలు లక్షలు కోట్లు కోట్లు మాత్రం వచ్చి పడాలి. 1 लाख लाख करोड़ करोड़ हमारे सामने आना पड़ा है। ఈ విధంగా మనం అందరం జీవిస్తున్నాం కదండి. हम ऐसा सोच विचार के साथ हम जीना जी रहे ఇది हैं। ఎంత భయంకరమైన విషయము. ये बहुत भयंकर की बात है। పిల్లలు కొన్నిసార్లు అడుగుతున్నారు, हाँ, बच्चे बहुत बार हमारे सामने आके पूछते हैं, డాడీ నాకు 10,000 కావాలి. हाँ हे पापा मुझे 10,000 रुपए चाहिए। వాళ్ళకి 10,000తో పాటు ఇంకొక 5,000 కూడా ఇచ్చి పంపించేవాళ్ళు ఈ రోజు ఉన్నారు. उनको 10,000 के साथ और 5,000 देके जो जाने वाला लोग हैं, వారికి ఏం తెలుస్తుంది ఆ కష్టం యొక్క విలువ, उनको क्या पता है उसकी जो परिश्रम का कीमती। కష్టం యొక్క విలువ తెలియకుండా పెంచినట్లయితే ఒక రోజున వారు కూడా ఈ సౌలు లాగా తయారవుతారు. एक बार जैसा उनके जो परिश्रम की कीमती बिना पता होते हुए तो एक दिन जरूर शौल की समान बन जाएगा। ఈ సౌలు ఎంతో వచ్చిన మనం చూస్తున్నాం, అతడు బహుకోపం తెచ్చుకున్నాడు అని రాయబడింది. इधर 8वें वचन में हम देख सकते हैं शौल अति क्रोधित हुआ। ఇది న్యాయమే అనుకున్నాడా? ये क्या ये न्याय है? ఇది కోపం తెచ్చుకున్నాడు ప్రియులారా. क्रोधित हुआ है ఓ मेरा। దావీదు చాలా గొప్ప రిస్క్ తీసుకున్నాడు కాబట్టి ఆ విధంగా పాడడం న్యాయమే అనుకోలేదు. दाऊद बहुत बड़ा रिस्क लिया, इसी से ये तो गीत गाना अच्छा है ऐसा विचार नहीं है। దావీదు చేసిన దాన్ని బట్టి సంతోషించటం లేదు. दाऊद ने जो काम किया है उसी से ये प्रसन्न नहीं है। దావీదుని పొగుడుతున్న వారి విషయంలో కూడా ఈయన సంతోషంగా లేడు. जो दाऊद को प्रशंसा कर रहे हैं उनके बारे में भी ये विचार ये खुशी नहीं है। చూడండి, एक बात ध्यान दीजिएगा, దావీదును స్తుతించి దావీదుని కనపరిచే వారి విషయంలో కూడా ఈ సౌలు సంతోషంగా లేడు. दाऊद को जो प्रशंसा कर रहे हैं उसके लिए भी शाऊल आनंदित नहीं है। ఎందుకంటే ఆ కష్టాన్ని తను గుర్తించడం లేదు కాబట్టి. हाँ, क्यों है? उस जो दाऊद ने परिश्रम किया है, जो कष्ट लिया है, उसी के ऊपर दृष्टि नहीं है। నీవు కష్టం యొక్క విలువ తెలియకుండా నీ పిల్లల్ని గాని నీ కుటుంబ వ్యక్తుల్ని గాని పెంచినట్లయితే, आप कष्ट की जो पहचान आप आपके बच्चों को ना बताते हुए आपने उनको पोषण किया तो ఒక రోజు వస్తుంది ప్రియులరా, एक दिन आएगा मेरे प्रियो, ఆ రోజు నువ్వు ఎంత కష్టపడ్డావు దానంతటిని ఒక క్షణంలో తీసి పక్కన పెట్టేస్తారు. आप जितना परिश्रम किया वो सब बात 1 मिनट में अलग रखेगा। చేసావులే పెద్ద చేసావు అంటారు. आप बहुत क्या बड़ा 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 किया, నువ్వే పెద్ద బాగా కష్టపడ్డావులే అని అనొచ్చు.
आप है बहुत बड़ा परिश्रम किया, ये बात भी कह सकता है। నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావా? क्या आप भी अकेला कष्ट ले रहे हो? అందరూ కష్టపడుతున్నారని सब लोग परिश्रम कर रहे हैं। నీ పిల్లలే నిన్ను దొప్పిపడవచ్చు. आपकी बच्चे आपको एक दिन जरूर बात करेगा। చూడండి ప్రియులారా, एक बात ध्यान दीजिएगा मेरे प्रियो, కష్టం యొక్క విలువను నీ పిల్లలకి నువ్వు నేర్పించాలి. हाँ, जो परिश्रम का कीमती आपका अपने बच्चों को बताना जरूरी है, కష్టపడడం కూడా నేర్పించాలి. सिखाना भी जरूरी है। మరి ఇక్కడ దావీదు యొక్క తండ్రి తన యొక్క చిన్న కుమారుడికి కష్టపడడం నేర్పించాడు. दाऊद का पिता उनका जो दाऊद को पहले से सिखाया है। చూడండి, గొర్రెల మందను అప్పగించాడు. भेड़ों की झुंड को उनके हाथ में रखा है। బాధ్యతాయుతంగా ప్రవర్తించమని చెప్పాడు. हाँ, एक जिम्मेदारी दिया है। కానీ ఎక్కువ రిస్క్ తీసుకోమని మాత్రం చెప్పుండకపోవచ్చు బహుశా. ज्यादा रिस्क मत लो बेटा, ऐसा बात तो वो शायद बोला होगा। కానీ కష్టపడడం నేర్పించాడు. हाँ, फिर भी वो ज्यादा परिश्रम करना सिखाया है। నీవు కూడా నీ పిల్లలకు కష్టపడడం నేర్పించాలి. आप भी आपके बच्चों को परिश्रम करना सिखाना जरूरी है। ఏది ఊరికే రాదు అని నేర్పించాలి. हाँ, ऐसा उधार से कोई भी नहीं मिलता है, ये बात को सिखाना जरूरी है। కష్టపడిన కొలది నీవు సంపాదించగలవు నేర్పించాలి. परिश्रम करते हुए आप ज्यादा ज्यादा कमाते हैं, ये बात को सिखाना जरूरी है। కష్టపడడం వల్లే నీవు ఏదైనా సాధించగలవు నేర్పించాలి. परिश्रम करने से तो आप हर बात को सीख सकते हैं, ये बात को सिखाना जरूरी है। కష్టపడితే గొప్ప గొప్ప విజయాలు సాధించగలవు నేర్పించాలి. आप परिश्रम किया तो बड़ा बड़ा विजय पाते हैं, ये बात को हम सिखाना जरूरी है। నీకెందుగా ఈ కష్టం అని నేర్పించద్దు ప్రియులారా. हाँ, आपको क्यों बेटा ये परिश्रम, ऐसे बात को मत सिखाना। ఖచ్చితంగా నీవు ఈ పని చేయలేవని నిరుత్సాహపరచకండి. हाँ, कभी आप ऐसा निरुत्साह में मत लेके जाओ। నువ్వు ఖచ్చితంగా చేయగలవని ధైర్యపరచండి. आप जरूर ये काम कर सकते हैं, ये बात को सिखाओ। చూడండి, దావీదు తన యొక్క తండ్రిని మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. दाऊद उनका पिता को एक ऐसा साधुस रखते हुए आगे बढ़ा है। తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. हाँ, एक विश्वास योग्य बेटा बना है। దేవునికి కూడా నమ్మకంగా ఉన్నాడు. हाँ, ऐसा विश्वास योग्य परमेश्वर के सामने भी है। ఈ రోజున పిల్లలు మీరందరూ కూడా గమనించండి. एक मेरा प्रियो, आप ये बात को ध्यान दीजिएगा। మీ కన్న తండ్రికి మీరు నమ్మకంగా ఉండండి. आपके अपना पिता को एक विश्वास योग्य बनो। మీ యొక్క మరి దేవునికి నమ్మకంగా ఉండండి. हाँ, आपके परमेश्वर के लिए भी विश्वास योग्य बनना। మీ కన్న తండ్రికి నమ్మకంగా ఉండండి. आपका जो पिता है उनको भी विश्वास योग्य बनो। మీ యొక్క పరమ తండ్రికి కూడా నమ్మకంగా ఉండండి. आप परम पिता के लिए भी एक विश्वास योग्य बनाओ। దావీదుకి 10,000 స్తుతులు పాడినట్లుగా हाँ, जैसे दाऊद को हजार हजारों की स्तुति की गीत गाया, దేవుడు నిన్ను ఆశీర్వదించి आपको भी आशीष करते हैं। అనేకులుగా కనపరుస్తాడు. बहुत लोगों के सामने आपको प्रशंसा मिले। ఖచ్చితంగా దావీదును ఆశీర్వదించిన దేవుడు हाँ, जरूर जो दाऊद को आशीष किया हुआ परमेश्वर నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. आपको भी आशीष करेगा। దావీదు కష్టపడినట్లుగా हाँ, जैसे दाऊद ने परिश्रम किया है, నువ్వు కూడా కష్టపడడానికి ఇష్టపడతావా? आप भी परिश्रम करने के लिए तैयार हैं। సిద్ధంగా ఉన్నట్లయితే आप भी तैयार है तो దేవుని యొద్దకు రండి. परमेश्वर के सामने आओ। చిన్న ప్రార్థన చేద్దాం. एक छोटी सी प्रार्थना మంచి करते हैं, నిర్ణయం తీసుకుందాం. एक अच्छा सा निर्णय लेते हैं। ఇంతకు ముందు కష్టపడడానికి ఇష్టపడకపోతే पहले आप कष्ट परिश्रम करने के लिए मन नहीं है तो ఈ రోజున కష్టపడడానికి ఇష్టపడి ముందుకు వద్దాం. आज से परिश्रम करने के लिए, ऐसा मन के साथ परिश्रम करने के लिए हम सामने आएंगे। చిన్న ప్రార్థన చేద్దాం. एक छोटी सी प्रार्थना करेंगे। ప్రభువా మా తండ్రి, हे पिता, हे దావీదుని परमेश्वर, జ్ఞాపకం చేసుకుంటున్నా. दाऊद को हम स्मरण करते हैं। కష్టపడడానికి ఇష్టపడ్డాడు. हाँ, परिश्रम करने के लिए वो खुशी था, రిస్క్ తీసుకున్నాడు. बहुत रिस्क लिया, సమస్యలతో పోరాడాడు. बहुत परीक्षाओं के साथ लड़ा है। ఆయన గెలిచాడు ప్రభువా. हाँ, दाऊद जीत पा लिया। పిరికి వాళ్ళ ప్రవర్తించలేదు. कमजोरी की जैसा है वो पीछे नहीं हटा। ఆ యొక్క ఎలుగుబంటిని చూసి, సింహాన్ని చూసి భయపడలేదు. हाँ, भालू को देख के, शेर को देख के नहीं डरा। ఖచ్చితంగా వాటితో పోరాడి గెలిచాడు ప్రభువా. हाँ, निश्चय के साथ उसके लड़ते हुए जीत पाया। ఆ తర్వాత గొలియాతుతో కూడా పోరాడి గెలిచాడు. उसके बाद गुलियात से भी लड़के विजय पाया। ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను పోరాడి గెలుస్తాననేటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉన్నాడు. जितनी भी बड़ा परीक्षा आने दो, फिर भी मैं लड़के विजय पाता हूँ, ऐसा निश्चय है दाऊद के अंदर था। కష్టపడే మనసు కలిగిన దావీదులాగా నన్ను కూడా చేయండి ప్రభువా. हाँ, जो बहुत कष्ट होते हुए परीक्षा में विजय पाने वाला दाऊद की जैसा मुझे भी करो। తండ్రికి నమ్మకంగా, हाँ, पिता के विश्वास योग्यता నా से, కుటుంబానికి నమ్మకంగా, परिवार के साथ विश्वास योग्य होते हुए, నేను ఎక్కడైతే జాబ్ చేసుకుంటున్నానో అధికారులకు నమ్మకంగా, मैं जहाँ काम करता है वहाँ साथियों के साथ विश्वास योग से रहते हुए, మరి ముఖ్యంగా
हाँ हे प्रभु बहुत कीमती से నన్ను సృష్టించినటువంటి నీకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి దేవా. जो मेरा सृजनहार आपके सामने में बहुत विश्वास योग्य होने में मदद कीजिए पिता. ఈ రోజు నన్ను జ్ఞాపకం చేసుకునండి. आज का दिन में मुझे स्मरण कीजिए. బాలుడిగా ఉన్న దావీదులాగా నన్ను కూడా నిలబెట్టండి. हाँ जो बालक है दाऊद की जैसा आप स्मरण किया है वैसा मुझे भी स्मरण करो, मुझे भी खड़ा करो. నన్ను దీవించండి, ఆశీర్వదించండి. मुझे आशीष कीजिए. మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని हम सबको आशीष करें. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. हाँ प्रभु यीशु की नाम में प्रार्थना करते हैं. ఆమేన్. आमेन. గాడ్ బ్లెస్ యు. प्रभु आशीष करे. యెహోవా మీకు తోడైనను గాక. परमेश्वर यहोवा आपको साथ रहे. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. परमेश्वर यहोवा आपको आशीष करे. ఆమేన్. आमेन.